For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాళీమాత ఉపాసకురాలు డాక్టర్ సింధు మాతాజీ. మరి అమ్మగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ, పూర్వం రోజుల్లో చేతబడులన్నా క్షుద్ర పూజలన్నా బాగా ఉన్నాయి అని నమ్మేవారు. అసలు నిజంగానే క్షుద్ర పూజలు చేతబడులు నిజంగానే ఉన్నాయంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చేతబళ్ళు క్షుద్ర పూజలు అంటే మీనింగ్ ఏంటంటే ఒక మనిషిని నెగిటివ్గా హిప్నటైజ్ చేయటం. క్షుద్రం అంటే మనిషి యొక్క బ్యాడ్ థాట్ అన్నమాట. క్షుద్ర పూజ చేతబడి ఏంటంటే ఇప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది, యూనివర్స్లో ఉన్న ఎనర్జీ అంతా నార్మల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కరెంట్ ఏ విధంగా అయితే న్యూట్రల్గా ఉంటుందో, కరెంట్ని ఏసీకి వాడితే ఏసీ వర్క్ అవుతుంది, ఫ్రిడ్జ్గా వాడితే ఫ్రిడ్జ్ వర్క్ అవుతుంది. అలాగే మనం దాంతో ఒక మనిషికి పెడితే మనిషి జీవితాన్ని కూడా స్పాయిల్ చేయొచ్చు కదా. కేవలం క్షుద్రం అంటే మనిషి యొక్క ఆలోచన మాత్రమే. ఇక్కడ క్షుద్ర పూజ అంటే ఏంటంటే యూనివర్స్లో ఉన్న అమ్మవారి శక్తిని నెగిటివ్గా వాడటం. అంటే ఒక మనిషిని చంపటానికో హింసించడానికో ఒక మనిషి ఆలోచనతో అలా వాడటం వల్ల అది క్షుద్ర పూజ అవుతుంది. క్షుద్రం అనేది కేవలం మనిషి యొక్క ఆలోచన, చెడు చేయాలనే ఒక ఆలోచన, దాన్ని క్షుద్ర పూజ అంటాం. మనిషి మంచిగా బాగుపడటానికి చేసే పూజని మంచి పూజ అంటాం. ఎనర్జీ అనేది అంతా మంచిదే, కానీ వాడి థాట్లో క్షుద్రం అనేది ఉంటుంది. అమ్మ, మరి నాకు ఒక డౌట్. జనరల్గా ఒక మనిషి మీద చేతబడి చేసిన తర్వాత మళ్ళీ ఆ మనిషి ఎవరైతే చేస్తారో వాళ్ళు మళ్ళీ వద్దు చేయకూడదు అనుకుంటే మళ్ళీ అది వెనక్కి తీసుకోగలమా? తీసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి యొక్క పర్సనల్ ఉంటాయి, హ్యూమన్ బాడీకి దగ్గరగా ఉన్న క్లాత్, కాళ్ళ కింద మట్టి, శరీరానికి దగ్గరగా ఉన్న వస్తువులు, మన శరీరంలో వృద్ధిదాతువులు అంటారు. వృద్ధిదాతువులు అంటే డెవలప్ అయ్యేవి, చేతి గోర్లు, జుట్టు, ఇటువంటి వాటిని తీసుకున్నప్పుడు ఏంటంటే వాటిలో మన జీన్స్ ఉంటుంది. మన జీన్స్ ఉన్నప్పుడు మన జీన్స్ ఎక్కడైతే ఉందో మన ఎనర్జీ బాడీని అక్కడ అట్రాక్ట్ చేయొచ్చు. దాన్ని ప్రాణాకర్షణ మంత్రం అంటారు. మన ప్రాణాన్ని అంటే మన శక్తిని అక్కడికి అట్రాక్ట్ చేసి నెగిటివ్గా హిప్నటైజ్ చేసి వాటికి బలులిచ్చి మన మీద ప్రయోగిస్తారు. ప్రయోగాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియ కూడా ఉంది. అంటే ఇది ఒక టెక్నాలజీ లాంటిది అన్నమాట. తంత్రం అంటే నథింగ్ బట్ ఏ టెక్నాలజీ. అంటే ఒక మనిషి మీద ఒక ఎనర్జీని వదలడం, మళ్ళీ రివర్స్ తీసుకోవటం, ఇవన్నీ ఏంటంటే ఒక టెక్నాలజీ లాంటిది. పోనీ ఈ టెక్నాలజీని అర్థం చేసుకోవాలంటే మనిషికి దివ్య దృష్టి ఉండాలి. అంటే చూడగలగాలి, సెన్సెస్ అందుకోగలగాలి. మనకేది కనిపించలేదనుకోండి ఏది ఉండదు. ఒకవేళ కనిపిస్తేనే అందుకుంటేనే ఇటువంటివన్నీ చేయగలరు అన్నమాట. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది అవి ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చేతబడి క్షుద్రం అనేది అనే మాట మనుగడలోకి ఉంది అంటే సఫర్ అవుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాటి వల్లని. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్లు అనేది ప్రతి ఒక్కరూ పొందుతున్నారు కాబట్టి, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ చేతబడి క్షుద్రం అనే మాట ఇప్పటికి కూడా మనుగడలో ఉంది. అమ్మ, గ్రామ దేవతలకు పూజ చేసినప్పుడు బోనం ఎత్తుతారు. బోనం ఎత్తినప్పుడు అమ్మవారు మనలోకి వచ్చింది అంటారు. అది నిజంగా అలా జరుగుతుందంటారా, లేకపోతే అదంతా డ్రామా అంటారా? ఎవరికి డ్రామా వేయాల్సిన అవసరం ఉండదు. నిజానికి డ్రామా వేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ మనం జడ్జ్ చేయలేం. 100%లో 50% కరెక్ట్గా వస్తుంది. ఒక 20% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకుంటే మనీ బేస్డ్ డబ్బు కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ కరెక్ట్గా ఉన్నారని చెప్పలేం. ఇంకొకటి ఏంటంటే అమ్మవారి జాతర అనేది ఒక ఎనర్జీని ఎక్కువగా ఆవాహన చేయడం. ఒక 100 మంది కూర్చొని జాతర చేసినప్పుడు శక్తి ఎక్కువగా వస్తుంది. ఒక 100 మంది ప్రార్థిస్తే, సింగిల్గా పూజ చేస్తే తక్కువగా వస్తుంది. ఈ 100 మంది ప్రార్థించడం వల్ల ఏమవుతుందంటే శక్తి ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. కాస్మిక్ పవర్ యాక్టివేట్ అయినప్పుడు ఎమోషనల్గా నమ్మకంతో ఎవరైతే కనెక్ట్ అవుతారో ఎనర్జీని రిసీవ్ చేసుకోగలరు. అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు రేడియో ఛానల్ చేంజ్ చేసినప్పుడు ఎలా అయితే ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి సాంగ్ వినిపిస్తుందో ఆ విధంగానే మనిషి కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు దివ్యలోకాలకు కనెక్ట్ అయిపోతాడు. అలాంటప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతే
హ్యూమన్ బాడీలో ఉన్న కుండలిని అనేది అసాధారణ శక్తితో యాక్టివేట్ అవుతుంది. అలా అసాధారణ శక్తితో యాక్టివేట్ అవ్వడం వల్ల మనిషి అలా వైబ్రేషన్స్కి గురవ్వడం జరుగుతుంది. అంటే సడన్గా లేస్తే సడన్గా హీల్ అయితే, ఇప్పుడు ఒంట్లో ఒక కత్తి పడుచుకుంది అనుకుందాం, కత్తిని సడన్గా తీస్తే మనిషి తట్టుకోలేడు కదా, ఆ విధంగా సడన్గా జరిగేటటువంటి ప్రక్రియ అది. అమ్మ, అందరికీ ఒక అపోహ ఉంటది, అసలు నిజంగానే దేవుడు ఉన్నాడా, దెయ్యాలు ఉన్నాయా అంటే వారి నమ్మకం. దేవుడు ఉన్నారు అంటే ఉన్నారు, లేరు అంటే లేరు అనుకుంటా. అసలు నిజంగానే దేవుడు దెయ్యాలు అసలు ఉన్నాయా మేడం? ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ని మనం చూడగలమా? లేదు. ఫీల్ అవ్వగలం, అవునా? అవును. దేవుడు కూడా అంతే, దెయ్యం కూడా అంతే, ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు ఎనర్జీ, కరెంట్ని మనం ఏ విధంగా అయితే వాడుకుంటున్నాం ఒక వైర్ గుండా, ఎనర్జీని కూడా ఫీల్ అవ్వాలి. ఎనర్జీని ఫీల్ అయినప్పుడు దేవతలు దర్శనాలు ఇస్తారు, కానీ ఎగ్జామిన్ చేస్తారు మనిషిని. ఎగ్జామిన్ చేసి దర్శనాలు హ్యూమన్ ఐస్తో కూడా దేవతని చూడొచ్చు, కానీ వాళ్ళు మీకు ఎందుకు కనిపించాలి? అది మీరు పిలిస్తే వస్తారు, మీరు ఎంత ప్రేమతో భక్తితో పిలిస్తే వస్తారు. ఉన్నావా లేదా అని టెస్ట్ చేసేంత క్యాపబిలిటీ హ్యూమన్కి ఉండదు, అవునా? ఇంత పెద్ద వరల్డ్లో మనము ఉపగ్రహం నుంచి చూసినప్పుడు భూమి ఎంత చిన్నది, ఇండియా ఎంత చిన్నది, అందులో మనిషి ఎంత చిన్నవాడు. కనీసం మనం ఏమనుకుంటున్నావో కూడా స్పిరిచువల్ ఎనర్జీస్ చేరాలి అంటే కొన్ని లక్షల సార్లు తలుచుకోవాలి. అవును, అప్పుడే వెళ్తుంది మన థాట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అమ్మ, మరి కాళీమాత కూడా దేవుడే కదా, మరి శుద్ర పూజలు చేతబడులు చేసేవారు ఎక్కువగా ఆ దేవుడినే ఎందుకు నమ్ముతారు? సినిమా ట్రిక్ అంటే లాస్ట్లో మూవీస్లో అలా తీసుకొచ్చేసారు. కాళీమాత అంటే నాలుగు తెరుచుకొని ఉంటుంది, క్షుద్రం చేస్తుంది, మూవీస్లో అలా తీసుకొచ్చారు. కానీ నిజానికి కాళీ అంటే టైం, ఒక టైంని ఇండికేట్ చేయడానికి కాళీ అని సూచిస్తాం. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు కలిపితే కాళీ అన్నమాట. అంటే అమ్మవారు టైంకి ముందు ఉంది, టైం తర్వాత ఉంది, అంటే టైంని కంట్రోల్ చేసేది కాళీ. కానీ దానికి ఒక రాంగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసారు. అమ్మవారంటే ఉగ్రస్వరూపము, క్షుద్రం చేసేస్తారు. అమ్మవారంటే హై వోల్టేజ్, నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కాళీ అంటే. కాబట్టి అమ్మవారు హై వోల్టేజ్ కాబట్టి కరెంట్ని ఏ విధంగా అయితే వాడతామో అతను కాళీని క్షుద్రానికి వాడితే పని జరుగుతుంది, తర్వాత రివర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఉంది కదా అని పక్కింట్లో వెళ్ళి చంపేసిరమ్మని చెప్పం కదా, మన అమ్మని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాంగా. ప్రికాషన్స్లో చూసుకోకపోతే ఎనర్జీ రివర్స్ అవుతుంది. అమ్మ, చాలా మంది అమ్మవారికి బలిస్తారు, అలా బలించాలని మనకి పురాణాల్లో ఎక్కడైనా రాసుందా? శాస్త్రాల్లో ఉంది, అథర్వణ వేదంలో ఉంది. ఒక యజ్ఞం అప్పుడు బలి సమర్పణ అనేది ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏంటి అనేది 4 వేదాల్లో ఉన్నటువంటి అథర్వణ వేదంలో ఉంది. అసలు బలి ప్రక్రియ అనేది ఒక యజ్ఞం నిర్వహించడంతో ఈక్వల్ అన్నమాట. బలి అనేది ఎందుకు ఇస్తారంటే ప్రాణశక్తిని అమ్మవారికి అందించడం కోసం. బలి యొక్క ఆలోచన ఏంటంటే ఒక యజ్ఞాన్ని అయితే నిర్వర్తిస్తామో బలి కూడా ఆ విధంగానే. యజ్ఞం చేసినప్పుడు శక్తి ఏ విధంగా అయితే దేవతకు చేరుతుందో ఇచ్చే బలి అదే విధంగా దేవతకు వెళ్తుంది. కాబట్టి దాన్ని బలి ఇవ్వడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఏదో చిన్న పిల్లల్ని తీసుకొచ్చి బలి ఇవ్వటం, ఎవరిని పడితే వాళ్ళని బలి ఇవ్వటం అలాంటివి ఏవి ఉండవు. అంటే సినిమాటిక్ లో చూపిస్తారు కదా మేడం, సినిమాలో అది వేరు, రియలిస్టిక్ గా వేరుగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవార్లు కూడా సినిమాలో చూపించినట్లు ఉండరు, నిజంగా దర్శనం ఇచ్చినప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తారు. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. బుక్కిష్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదములు.